అబ్బో ఏంది నీకు నువ్వే మురిచిపోతావు? నిన్న రాత్రి కలలా నాకు నగలు కొన్నవాట. ఓర్ని పైలంగా దాచిపెట్టుకో, మళ్ళా కొనాలంటే నా వల్ల కాదు. ఏంది గిర్ర గిర్ర అటు ఇటు తిరుగుతాను? నీ కడుపేమన్నా గలగలంటుందా ఏంది? అదేం లేత్తి. మరేంది నీ గోస? ఏం లేదే, కొత్త సంవత్సరం కదా, మన ఇంట్లున్న పాత వస్తువులు అమ్మకానికి పెట్టిన ఓలెక్స్ లా ఇంతవరకు ఒక్కడు ఫోన్ చేతులను చూస్తానా. ఇంతకు అమ్మదందుకు పెట్టిన పాత వస్తువు ఏంటిది? 2023 క్యాలెండరు. ఏరా సరిపోయిందా? ఇప్పుడు నాకేం పెట్టావని సరిపోయిందని చెప్పాలి. బలాదూర్ తిరగడం సరిపోయిందా అంటున్నా. ఏం సరిపోతే మళ్ళీ పంపిస్తావా అమ్మా? అమ్మా అయ్యగారికి అన్నం పెట్టు. ఏంటిది? అన్నం. అది తెలుస్తూనే ఉంది. ఈ కూర ఏంటి అంటున్నా. క్యాలీఫ్లవర్. ఏమండి మజ్జిగ ఇవ్వమంటారా? వద్దే. పోనీ పాలు ఇవ్వమంటారా? వద్దే. అమ్మయ్య ఆ రెండూ లేవు. అమ్మా ఏంట్రా? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఏం జరగడం లేదురా, ఆడ పెట్టిన వస్తువులు ఆడే ఉంటున్నాయే. ఏంటి ఇప్పుడు ఇది పంచా? కొంచెం కొత్తగా ట్రై చేస్తే వాళ్ళు కూడా నవ్వుతారు. మరి అలా అయితే డాడీని కూడా కొత్త. నీ వాస్తు పిచ్చి ముదిరిపోయి ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెడుతున్నావు ఏమీ అర్థం కావట్లేదు. రోజుకి ఒక చోటుకి మార్చేస్తున్నావు. నాకు కలిసి రాలేదనుకో, నేనైనా మార్చేస్తా. హలో, చెప్పకుండా చేయకుండా పోయి వారం రోజులైతే అది ఫోన్ చేయాలని గింతనన్నా బుద్ధి లేదా? ఇప్పుడు ఎక్కడున్నావు? మొన్న పవిత్ర శ్రావణ మాసంలా శకుని శక్తి యాగార్థం కౌరవ పాండవ ధర్మ కర్మ క్రియ కార్యక్రమంలో నేను మునిగి ఉన్నాను. అక్కడికి కొందరు దేవపట్లు వచ్చి నన్ను తీసుకొని శ్రీకృష్ణు జన్మస్థల యాత్రకు తీసుకుపోయిర్రు. మరికొన్ని రోజులు నివాస యాత్ర కూడా కలిగింది. నివాస యాత్ర ముగిసిన వెంటనే గృహమునకు రమ్ము. చీపురుగట్ట సిద్ధం చేసి ఉంచుతాను నాదా. ఆహో ఏమి భాగ్యం, అటులనే భార్యమ్మని. నాదా ప్యాకాడద పట్టుకున్నారని సిగ్గన్న లేదా నాదా? అయ్యో హత విధి, 7 దేశాలు ఎక్కడా తిరిగినా కానరాలేదు భార్యమ్మని, సిగ్గు. ఓ భాగ్య, ఏం చేస్తాను? పప్పుసారి ఎత్తన్నా. ఒకసారి గోలియే రాదు? పేరుకు పెద్ద తెలివివంతుడు, ప్రపంచం మీద పప్పుసారి ఎవరన్నా గోలిస్తారా? ఓ పిచ్చిదానా, గసల గాలి గ్యాస్ నూనె గోలీ కాదు, గోలి నొప్పి గోలి.